వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. మదనపల్లె గ్రంథాలయ అధికారి వసంతకుమారి సూచన. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు గ్రంథాలయ వ్యవస్థపై అవగాహన కల్పించిన వసంతకుమారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. శివాలయాల్లో శివయ్యకు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబరచాలని గ్రంథాలయ శాఖ అధికారి వసంతకుమారి సూచించారు. నేడు మదనపల్లె పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయితలు, పట్టణ ప్రముఖులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి లేదని, ఇది చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబరచాలని సూచించారు. Class K. Jagadish Kumar, 9th class. Second place P. Reddy. Third place class clear class. గ్రంథాలయ వారోత్సవాల్లో రెండో దినము పుస్తక ప్రదర్శన చేస్తున్నాము. వివిధ రకాల పుస్తకాలు ఆంగ్లంలో, హిందీలో, తెలుగులో ఇక్కడ కొన్ని మాత్రమే ఉంచబడినవి. కొన్ని వేల పుస్తకాలు మన చుట్టూ ఉన్నాయి. ఈ పుస్తకాలను మనం కావలసిన వాళ్ళంతా తీసుకువెళ్ళి చదివి, లేదు ఇక్కడ కూర్చొని చదవడానికి కూడా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ చదివి విజ్ఞానాన్ని పెంచుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. నేను కూడా దాదాపు 65 సంవత్సరాల క్రితం మాకు తూర్పు కొత్తపేటలో, ఈస్ట్ కొత్తపేటలో మా ఇంటికి దగ్గరలో లైబ్రరీ ఉండేది. భయపడుతూ లైబ్రరీకి వెళ్లి వాళ్ళ మధ్యలో కూర్చొని చందమామ, బాలమిత్ర చదివి, తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ప్రజామాత చదివి, ఆ ప్రజామాతకి ప్రభాకర్ ఎక్కడ, ఈ ప్రభాకర్ అప్పట్లో గుజ్జనగూడులోనే శీర్షిక కథలు రాసేవాడు. ఆయన కథలు కూడా చదివి, అప్పటికి నేను రచయిత కాదు, ఆయన జైల్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మేమంతా అలా చదివి కథలు, నవలలు రాయగలమా అని అనుకుంటూ రాయడం మొదలుపెట్టాము. 1968 నుంచి నేను రాయడం మొదలుపెడితే 71లో కొంచెం మోస్తరు రచయితగా ప్రజలకు తెలిసింది. 74కు కొంచెం బాగా రాసే రచయితగా ఎదిగాను. 80 వచ్చేసరికి మంచి రచయితగా కొంచెం గుర్తింపు వచ్చింది. అలా ఎదుగుతూ ఇప్పటికి 25 పుస్తకాలు వేసాను. దీంట్లో కూడా ఒక 10 పుస్తకాల వరకు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇలా మీరు ఎదగచ్చు. అయితే కేవలం మీరు రచయిత కావడానికి మాత్రమే గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవద్దండి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు IAS ఆఫీసర్ కావాలనుకుంటారు, ఒక్కొక్కరు మంచి ఇంజనీర్ కావాలనుకుంటారు, ఇంకొకరు డాక్టర్ కావాలనుకుంటారు. అలా ఎవరెవరి టేస్ట్కు తగిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు జనరల్ నాలెడ్జ్ పెంచే పుస్తకాలు, మీ స్టడీస్కి సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుతుంది. వారి రంగాల్లో వారు పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. గ్రంథాలయ రెండవ రోజు పుస్తక ప్రపంచం గురించి కంప్లీట్ గా ఇప్పుడు సెకండ్ పెట్టారు. పుస్తకాలన్నీ ఇక్కడ నచ్చబడినాయి. అందరు పిల్లలంతా చూసుకుంటా ఉన్నారు. గ్రంథాలయంలో భాషలకు సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ విద్యార్థులు అయితేనేమి ప్రతి దినం వచ్చి ఇక్కడ ఆ పుస్తకాలన్నీ తీసుకుని వాళ్ళు జ్ఞానం అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమంటే ఈ విద్యార్థులందరూ ఆ గ్రంథాలయానికి వచ్చేది అలవాటు చేసుకుంటే ఇక్కడున్న పుస్తకాలన్నీ వాళ్ళు చూసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్లకు విజ్ఞానం పెంచుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విషయమే ఇప్పుడు అందరికీ స్టూడెంట్స్ అందరికీ రమ్మని చెప్తూ జరిగింది. ఇప్పుడు సభ జరగడం కూడా గ్రంథాలయ దీని గురించి ఉన్నాయి. కాబట్టి అందరికీ ఇప్పుడు చూస్తున్నారు, అందరికీ వినియోగించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు మన గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దీక్షా స్కూల్ విద్యార్థులు మరియు వాళ్ళ టీచర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అప్పుడప్పుడు ఇలాగ వారానికి ఒక రోజన్నా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రంథాలయానికి వచ్చి చదువుకునే అలవాటు చేయాలని ఈ మూలకంగా వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిండే పిల్లలసే కాకుండా ఇక్కడ ఉండే మదనపల్లిలో ఉండే పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని సండే అన్నా లేదా లీవులు అప్పుడన్నా వాళ్ళని లైబ్రరీకి వచ్చి పిల్లలు చదువుకునేటట్లు వాళ్ళని అలవాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు జరుగుతుండే ప్రోగ్రామ్స్ కూడా అందరూ లైబ్రరీకి వచ్చి లైబ్రరీని యూజ్ చేసుకోవాలనే దానికోసమే ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వారం రోజులు జరుగుతుంది కాబట్టి అందరూ ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని విద్యావంతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. మదనపల్లె పట్టణంలో శ్రీ మడికయ్యల్ శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం మహాశివుడికి రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వేశ్వరయ్య ప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె మడికయ్యల శివాలయం మందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మా పక్క ప్రసాదం ఇస్తున్నారు, అక్కడ ప్రసాదం ఇస్తారు, అందరూ కూడా తీసుకోవాలి. ఓం నమ శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికయ్యల శివాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటలకి రుద్రాభిషేకం జరిగింది. ఆ తర్వాత 8 గంటల నుంచి స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నాభిషేకము జరిగింది. ఈరోజు కార్తీక దీపారాధన చేసుకునేదానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం ఎల్లవేళ్ళ అందరికీ ఉండాలని చెప్పేసి వారందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించి తీర్థ ప్రసాదాలంతా కూడా స్వీకరించినారు. మరియు ఈరోజు సాయంకాలము కార్తీక పౌర్ణమి సందర్భంగా 6:30 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఆ యొక్క సమయంలో భక్తులంతా కూడా పాల్గొని ఆ యొక్క జ్వాలాతోరణని దర్శనం చేసి ధరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జాతీయ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పోరాడుతుందని ఆ సంఘ నాయకులు రామ్మూర్తి, రెడ్డప్ప పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద హైదరాబాద్ నుండి వచ్చిన కళాజాత ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెంగళూరు మహానగరంలో ఈ నెల 16న ఎల్ఐసి 13వ మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభలకు 3 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, కావున ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు ఈ మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కండలు కరిగించగా కలసి కట్టుగా నిలబడి కథనం చేయండి రండిరా బలవంతుల భూతువాల భూతులు పండిరా ప్రపంచ కార్మికులారా వేగం కండిరా నాడు ఏ కాకులు వీరురా ప్రపంచ కార్మికులారా. నా పేరు
జి తిరుపతయ్య. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి మా కళా బృందం బెంగళూరుకు చేరుకుంటుంది. ఊరు తిరుగుతూ ప్రభుత్వ రంగాల ప్రాముఖ్యత, ముఖ్యంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా యొక్క ప్రాముఖ్యత, దాని కాంట్రిబ్యూషన్, ఈ యొక్క జాతీయ నిర్మాణంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి చేసినటువంటి విశిష్ట పాత్రతను తెలియజేస్తూ ఎల్ఐసి ఏజెన్సీ యొక్క ఆవశ్యకత, ఏజెంట్ల యొక్క నిర్మాణము, ఈ అన్ని అంశాలు కూడా ప్రస్తుతిస్తూ మా జాతా బృందం ప్రతి గ్రామాన పర్యటిస్తూ ఉన్నది. ఇదే సందర్భంగా ప్రభుత్వ రంగాలను రక్షించాలని, ప్రభుత్వ రంగాలను రక్షించడం ద్వారా వాటిని బలోపేతం చేయడం ద్వారా సామాజిక కోణంలో సామాజికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి మరో కోణాన్ని కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సామాజిక ఇతివృత్తమైనటువంటి అంశాలను కూడా తీసుకుని డ్రగ్స్ మహమ్మారి లాంటి దానిని కూడా ఎలా మనం ప్రజలను అవేర్నెస్ పెంచాలి, వాళ్ళ లోపల చైతన్యం ఎలా తీసుకురావాలనే అంశాలన్నీ కూడా ప్రస్తుతిస్తూ వస్తా ఉన్నాం. మాకు అనేక చోట్ల కూడా ఆ రకమైన స్పందన, ఆదరణ లభిస్తోంది. మేము కోరుకున్నది ఒకటే, మేము ఇచ్చేటువంటి సందేశాల ద్వారా మొత్తం మార్పు కాదు, ప్రతి ఒక్కరి లోపల ఆ రకమైనటువంటి సామాజిక బాధ్యత బయటపడిన నాడే అందరం కూడా సమాజ నిర్మాణం నిర్మించగలుగుతామని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్ఐసిలో ఒక మేజర్ యూనియన్ గా ఉంది. ఈ యూనియన్ యొక్క సౌత్ సెంట్రల్ జోనల్ ఫెడరేషన్ అనే వాళ్ళ యొక్క సంఘం యొక్క 13వ మహాసభలో బెంగళూరులో జరుగుతున్న సందర్భంగా ఈ కళాజాత ప్రోగ్రాం వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి అనేక బ్రాంచ్లు కవర్ చేస్తూ మార్గ మధ్యంలో మదనపల్లి కూడా విచ్చేసినారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశము ఎల్ఐసి యొక్క ప్రాముఖ్యత, పబ్లిక్ సెక్టర్ యొక్క ప్రాముఖ్యత, వాటిని ఎలా కాపాడుకోవాలి, వాటిని బలోపేతం చేయడం వల్ల పబ్లిక్ ఎలా ఉపయోగం ఉంటుంది, ఈ విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ ఒక కళారూపంలో తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. దీనికి అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కొంతసేపు ప్రోగ్రాం ఉంటుంది, దయచేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాలపైన దాడి చేస్తూ ప్రతి ప్రభుత్వ రంగాన్ని అమ్మేసేదానికే సిద్దపడుతున్నది. వారి ఆర్థిక విధానాలు ఏ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో తెలియజెప్తూ ఈరోజు జాతర జరుగుతున్నది. ఈ కళా జాతర ద్వారా ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలి, ప్రజాధనం ప్రజల కోసం అనే విధంగా ఈ జాతర ప్రధాన ఉద్దేశంతో జరుగుతున్నది. అన్ని బెంగళూరులో జరగబోయేటటువంటి ఎల్ఐసి మహాసభకు ఈ ప్రిపరేటరీగా జరుగుతున్న ఈ కళాజాతను సిఐటియు జిల్లా కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అదానీలు, అంబానీలు ఈరోజు ప్రపంచంలో పెరుగుతున్నారు కానీ, ప్రపంచంలో స్థాయికి వెళ్తున్నారు కానీ సామాన్య మానవుడి జీవితం చాలా ఛిద్రమైపోతున్నది. సామాన్య మానవుడికి ధనవంతులకు అంతరం పెరిగిపోతున్నది, నిరుద్యోగం పెరిగిపోతున్నది. అదేవిధంగా అధిక ధరలు, అధిక పన్నులు, వీటితో కూడా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ చైతన్యమై ఈ ప్రభుత్వం యొక్క పాలసీలను వ్యతిరేకించవలసిందిగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బ్యాంకులు కూడా కేవలం కొంతమంది పెట్టుబడిదారులకే ఉపయోగపడే విధంగానూ కోట్లాది రూపాయలు ఈరోజు బ్యాంకులో ముంచేసినా గానీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. కనుక ఈ విధానాలన్నింటినీ ఎండగడుతున్నటువంటి ఈ కళాజాతను ప్రజలందరూ వీక్షించి తెలుసుకోవాల్సిందిగా సిఐటియు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మదనపల్లి పట్టణంలోని పౌర్ణమి సందర్భంగా ఉదయం మహాశివుడికి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు ఫణి శర్మ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని సోమేశ్వర ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కిడ్నీ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. This is to inform the general public from the city of Madanpalli and the surrounding villages about in-house medical camp to be held here at Swasthya Hospitals on Sunday 17 November 2024 from 9 AM to 1 PM. So we have super specialists like Dr. Ajay GV, radiation oncologist, Dr. Vishrut K. Raj, consultant uro-oncologist, and Dr. Ashwit, emergency medicine from Brains Hospital, Bangalore. So they'll be here at Swasthya Hospitals to provide the consultation to the needy, and particularly this going to be a screening camp for the cancers in different systems of the body. Those patients who are already diagnosed to have certain cancers, planned for surgeries or any medical treatment, or who have already undergone any kind of treatment before. Also, the patients having chronic complaints like chronic cough, chronic fever, difficulty in swallowing, losing weight, urinary complaints like difficulty in passing urine, prostatic enlargement, chronic diarrheas, chronic gynecological, that is ladies complaints, etc. Will be screened and provided
due consultation. Also, further evaluation be done for those patients, and the needy treatment will be done on behalf of Swasthya hospitals and the branch hospitals. అందరికీ నమస్కారం. మన సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు బెంగళూరు బ్రెయిన్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో రాబో ఆదివారం 17వ తారీఖు మెడికల్ ఆంకాలజీ మరియు యూరాలజీకి సంబంధించి వైద్యులు విచ్చేసి క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్లో బెంగళూరులోని ప్రముఖ వైద్యులు డాక్టర్ అజయ్ జీవి గారు రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ విశ్రుత్ గారు యూరాలజిస్ట్, డాక్టర్ అశ్విత్ గారు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్, వీళ్ళందరూ పాల్గొని మదనపల్లి ప్రజల కోసం ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్లో ఎవరికైనా వారి కుటుంబ వంశపారంపర్యంగా ఏమైనా క్యాన్సర్ వంటి జబ్బులు ఉన్నప్పుడు, లేదు అంటే గత 3 నెలలుగా లేదంటే 6 నెలలుగా ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, లేదంటే మాకు ఒకవేళ క్యాన్సర్ ఉందేమో అని ఏదైనా ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి క్యాంప్ సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా మూత్రపిండాలు మరియు మూత్రాశయం సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ క్యాంప్కి విచ్చేసి డాక్టర్ గారిని నేరుగా సంప్రదించి వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అదే కాకుండా స్వాస్థ్య హాస్పిటల్ మదనపల్లి ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉన్నది. అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఒక చారిటబుల్ హాస్పిటల్గా కాకుండా అనేక రకమైన సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ మదనపల్లి ప్రజలకు ఆరోగ్యపరమైన విషయాలను తెలియజేస్తూ ఎంతో సేవ చేస్తూ ఉన్నది. సో మదనపల్లి ప్రజలందరూ స్వాస్థ్య హాస్పిటల్ అందించే వైద్య సేవలను వినియోగించుకొని క్యాంప్స్ అన్నింటిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. తమ కళాశాలకు చెందిన 2 విద్యార్థులు జాతీయ త్రోబాల్ జట్టు నందు చోటు దక్కడం ఆనందంగా ఉందని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు జాతీయ జట్టులో స్థానం దక్కిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉత్తరప్రదేశ్ నందు జరిగిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలో మన రాష్ట్రం తరపున తమ కళాశాలకు చెందిన 2 విద్యార్థులు ఆడటం జరిగిందని అన్నారు. అనంతరం జరిగిన జాతీయ జట్టులో 2కి స్థానం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఇరు దేశానికి అటు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖర్చులా మనరా అవునా ఈ ఎగ్జామ్ ఫీజు ఎట్లా చూస్తాము. అవునా అంటే మెడతో ఒకటేమో విష్ణుకు బాబన్నకి ఏమో చెప్పేది, వాళ్ళకైతే వాళ్ళ ఫీజు కడతారు. ఇటీవల త్రోబాల్ నేషనల్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజనూర్ అనే ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. అక్కడ నేషనల్స్ లో రిప్రజెంట్ చేసిన 12 మంది టీంలో మా 2 విద్యార్థులు రిప్రజెంట్ చేయడం జరిగింది. థర్డ్ ప్రైజ్ కైవాసం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఒక విద్యార్థి పురుషోత్తం డిగ్రీ సెకండ్ ఇయర్ అబ్బాయి కంట్రీకి ఇండియాకు రిప్రజెంట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడలను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో రిజర్వేషన్ కూడా 3% జాబ్స్ కు హైయర్ ఎడ్యుకేషన్ కు కేటాయించడం జరిగింది. చాలా హర్షణీయం. మదనపల్లి పట్టణంలోనే మొదటిసారిగా మా కళాశాల నుండి సౌత్ జోన్ కానీ నేషనల్ కానీ ఇండియా కూడా రిప్రజెంట్ చేసే అవకాశం దొరకడం మా అందరికీ కూడా హర్షదాయకం. ఇటువంటి పిల్లలను ప్రోత్సహించిన మా ఫిజికల్ డైరెక్టర్లకి, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా కృతజ్ఞతార్థి వందనాలు. పిల్లలకు మా శుభాశీస్సులు. ఇండియా టీంలో కూడా మా పిల్లలు బాగా రాణించి ఈ పట్టణానికి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.
ఆశా వర్కర్లపై సిటీఎం విహెచ్సి డాక్టర్ వేధింపులకు గురి చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి రూరల్ మండలం సిఐటి పంచాయతీ నందున పిఎస్సి నందు పనిచేస్తున్న డాక్టర్ ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆశలకు కేటాయించిన విధులతో పాటు అదనపు విధులు కేటాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వేధింపులకు స్వస్తి పలకాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంబంధం లేని ఓపీ డ్యూటీలు చేస్తున్న సిడిఎం పిఎస్సీ అధికారులపై చర్యలు, ఆశాలకు సంబంధం లేని ఓపీ డ్యూటీలు చేయిస్తున్న సిడిఎం పిఎస్సీ డ్యూటీలు చేయించిన సిడిఎం మెడికల్ ఆఫీసర్పై చర్యలు, ఆశాలను వేధిస్తున్న సిడిఎం మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్ సిహెచ్ఓ, ఓపీ డ్యూటీలు చేయిస్తున్న మెడికల్ ఆఫీసర్ సిహెచ్ఓ సూపర్వైజర్ పై చర్యలు, ఆశాలకు సంబంధం లేని పనులు, ఆశాలకు సంబంధం లేని పనులు చేపించకూడదని చెప్పి 18/7/2023 ఈ అన్నమయ్య జిల్లా డిఎంఎన్హెచ్ఓ గారు నిర్దిష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఆశాలకు సంబంధం లేని పనులు ఏదన్నా చేస్తే అట్లాంటివి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హెల్త్ కి సంబంధించినటువంటి రాష్ట్ర కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని స్థాయిల్లో కోఆర్డినేషన్ మీటింగ్లు జరపాలి, ఆశాల సమస్యలు పరిష్కరించాలని చెప్తే వీటి ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు పట్టించుకోకపోగా ఈరోజు సిటిఎం పిహెచ్సిలో ఆశాలకు సంబంధం లేకపోయినా కూడా ఓపీ డ్యూటీలు ఉదయం 9 నుంచి 2 గంటల దాకా ఒకరు, 4 నుంచి 8 గంటల దాకా ఒకరు ఉండాలని చెప్పేటటువంటి పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్, సూపర్వైజరు, అదేవిధంగా సిహెచ్ఓ వీళ్ళు ముగ్గురు కలిసి ఆశాలను వేధించి వాళ్ళ దగ్గర ఓపీ డ్యూటీలు చేయించారు. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చే వేతనాలు అంతంత మాత్రమే ఈ ఎట్లా పనిచేయాలి, ఈ ఛార్జీలకే రోజు సరిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కాకుండా ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి ప్రభుత్వం చేపిస్తా ఉంది. దీనికి దాదాపు 8 పేపర్లు ఒక ఫ్యామిలీకి సంబంధించి దాదాపు 100 కాలమ్స్ ఉన్నాయి, 8 పేపర్లలో పడతాయి. అట్లా కనీసం అంటే కూడా 300 కుటుంబాలు ఒక ఆశాకు ఉంటాయి. మదనపల్లి టౌన్ లో అయితే 1100-1500 కుటుంబాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కావాలంటే ఎన్ని పేపర్లు జిరాక్స్ కావాలి, ఎంత డబ్బులు అవుతాయి? వీళ్ళకి ఇచ్చేటటువంటి 10,000తో ఆ జిరాక్స్లకే సరిపోయేటటువంటి పరిస్థితి మనకున్నది. ఇది ఇవ్వాలని చెప్పి అడుగుతుంటే అసలు పట్టించుకోకుండా మీ కర్మ మీరు పడండి, మీరే జిరాక్స్లు తెచ్చుకోండి అని చెప్పి, లేదంటే మీకు జీతాలు రాయమని చెప్పి వేధింపులకు పాల్పడతా ఉన్నారు. తర్వాత ఎన్సీడీసీ సర్వే ఇవంతా ఏఎన్ఎం చేయాలి, ఏఎన్ఎం సూపర్వైజర్లు చేయాల్సినటువంటి ఆన్లైన్ పనులన్నీ కూడా ఆశాల దగ్గరనే చేపించుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. అందుకని ఈ వేధింపులను నిరసిస్తూ ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి, ఈ డిఎంఎన్హెచ్ఓ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం. సిటిఎం పిహెచ్సిలో సంబంధం లేని ఓపీ పనులు చేయించినటువంటి మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, సిహెచ్ఓలను వెంటనే సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో జిల్లా స్థాయి ఉద్యమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున సిటిఎం పిహెచ్సిలో ఆశాలకి ఓపీ డ్యూటీలు వేస్తున్నారు. ఓపీ డ్యూటీలు అంటే 4 నుంచి 6 వరకు, 6 నుంచి 8 వరకు అంటున్నారు. మాకేం తెలుసని డ్యూటీలు వేస్తున్నారని మేము ఈ రోజున అధికారులను అడుగుతున్నాము. కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకొని మా చదువు ఏంటనేది మీరు తెలుసుకొని మేము చేసే పనులు ఏంటనేది కూడా మీకు ముందే డిఎంహెచ్ఓ సార్ ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మీరు పని చేయించుకోవాలి, కానీ మీకు ఇష్టం వచ్చినట్లు పని చేయండి అది అంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరి మేము ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే చేయమంటున్నారు. దానికి పేపర్లు అయితే అడుగుతున్నాము. ఒక ఇంటికి వచ్చి కనీసం అంటే 5 పేపర్లు అంటే ఒక దాంట్లో 13 ఉంటాయి. అట్లా జిరాక్స్ అయితే చాలా వరకు ఖర్చు అవుతుంది. కొంతమంది చేసుకోలేరు, అందరూ మేము చేసుకోలేము కాబట్టి ఆ హౌస్ హోల్డ్ పేపర్లు అంతా కూడా గవర్నమెంట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. దానికి కూడా మేము ఇంతవరకు కూడా మేము చేయలేదు. సర్వే పేపర్లు ఇస్తే చేస్తున్నాము, ప్రతి సర్వేను మేము చేస్తున్నాము. కాకపోతే మాకు గుర్తింపు అనేది రావడం లేదు. పనులు అయితే చేయించుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు ఏమనేది ప్రతి ఒక్కటి టార్గెటే. మాకు ప్రతి ఒక్కటి టార్గెట్ చేసి ఇది చేయాలా అది చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ మా సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఈ సమస్యలన్నింటినీ కూడా డిఎంహెచ్ఓ సారి సమక్షంలో మేము చెప్పుకుంటున్నాము. ఆయన ఇవన్నీ మాకు సర్క్యులర్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎన్నలేని కృషి చేస్తున్నారని టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. నేడు నిమ్మనల్పల్లి మండలం నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరీష్, జనసేన నాయకులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై
గిట్టని వారు అనేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. మీడియా నందు వస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని కోరారు. ఇప్పటికైనా ఇటువంటి విమర్శలు మానుకుని మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కలిసి రావాలని హితవు పలికారు. ఈరోజు షాజహాన్ అన్న మీద తీవ్రంగా అభాండాలు అన్ని మోస్తున్నారు. అసలు అభివృద్ధి చేస్తుంటే వీళ్ళకేమి మాకేమీ అర్థం కావడం లేదు. వీళ్ళు చేయలేనిది అన్న చేస్తున్నారు. డెవలప్మెంట్కి ముఖ్యంగా నడుస్తున్న వ్యక్తి షాజహాన్ బాషా అన్న. ఇక్కడ మారుమూరుపల్లి నిమ్మనపల్లి మండలం కావచ్చు, రామచంద్రం మండలం కావచ్చు, ఇంతవరకు ఏ నాయకుడు వెళ్ళని పల్లెలు కానీ ప్రతి చోట కానీ ప్రతి మారుమూరు పల్లికి వెళ్లి వాళ్ళని కలిసి వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా పరిష్కారం జరుగుతున్నాయి ఈరోజు. అలాగే రోడ్లు కావచ్చు, తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజెస్, ట్రాఫిక్ సమస్యలు ముఖ్యంగా ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రజలకు మేలు చేస్తున్న నాయకుడు ఆయన, ప్రజానాయకుడు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇంతవరకు ఏ ఇంట్లో కానీ ఏ గేట్ బయటే ఉంటారు, కానీ ఆయన ఇంట్లో బెడ్రూమ్లో కావచ్చు, పూజ రూమ్లో కావచ్చు, ఎక్కడికైనా కానీ రావచ్చు. అంత స్వేచ్ఛగా ఆయన ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్తారు. ఆయన గురించి ఈ విధంగా మాట్లాడడం మాకెంతో బాధాకరం. మేము దీన్ని అసలు డైజెషన్ చేసుకోలేకపోతున్నాం. ప్రతి నాయకుడు చేయలేని పనులు ఈయన చేస్తున్నాడు. అది వాళ్ళకి నచ్చనిది. ఎవరు వచ్చినా గానీ వాళ్ళని పరిష్కారం చేసి వాళ్ళని పంపిస్తున్నాడు. కాబట్టి మీరు దీని గురించి ప్రజలందరికీ తెలుసు. మీరు బురద తలిచినా అది ఏమీ చెల్లదని చెప్పి నేను టీడీపీ తరఫున తెలియజేస్తున్నాను. జై టీడీపీ, జై షాజహాన్ బాషా. ముందుగా ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి వర్యులకు మేము విన్నవించుకునేది ఏమంటే, కూటమి అభ్యర్థిగా షాజహాన్ బాషా గారిని ఇక్కడ ప్రకటించినప్పటి నుంచి ఆయన కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకునే విషయంలో ఎక్కని మెట్లు తొక్కని గడప అనేది లేదు. ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ అభ్యర్థించి ఎన్డీఏ కూటమి విజయంలో పాత్ర పోషించాలని కీలక పాత్ర వాళ్ళందరినీ విన్నవించుకున్నారు. ఎవరైతే ఆయనతో కలిసి నడిచారో, ఎవరైతే కూటమి విజయానికి దోహదపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని పేరు పేరున గుర్తుపెట్టుకుని అన్నతమ్ముల్లాగా పలకరిస్తూ ప్రతి పనిని ముందుండి నడిపిస్తూ, అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం జెండా మదనపల్లి నియోజకవర్గంలో ఎగరలేదు. ఆ ఎగిరే విషయంలో ముందుగా షాజహాన్ బాషా గారి నాయకత్వ పటిమను అందరూ గుర్తించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి శాంక్షన్ చేపించి అదేవిధంగా సీసీ రోడ్లను వేపిస్తూ మదనపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య అనేది చాలా కష్టతరంగా ఉన్న ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి చింత చెట్లని మరియు అడ్డుగా ఉన్న రోడ్లలో ఇబ్బందికరంగా ఉన్న గుంతల్ని మొత్తం తొలగించి ఆయనే దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించి అన్ని చూసుకొని దాదాపు 15 రోజులు 20 రోజుల్లో జరగాల్సిన పనిని ఆయన అక్కడ ఉండడం వల్ల అధికారులందరూ కలిసికట్టుగా త్వరగా పనులు చేయడం వల్ల 4-5 రోజుల్లో ఆ పనులు పూర్తయినాయి. అదేవిధంగా 15 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పనులు ఈ రోజు ఇంత వేగంగా జరుగుతున్నాయంటే దానికి కేవలం కారణం గౌరవ శాసనసభ్యులు మాత్రమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. మదనపల్లి గ్రంథాలయ అధికారి వసంతకుమారి సూచన. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు గ్రంథాలయ వ్యవస్థపై అవగాహన కల్పించిన వసంతకుమారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. శివాలయాల్లో శివయ్యకు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఇవి అప్డేట్స్. నమస్తే.